Bolo, 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 bolo. Hi friends. 2025 5 12 డేట్ అయ్యే దాంట్లో ఎట్లున్నారు అంత మంచిగా చెప్పాలి. ఎలా ఖత్తర్లా వేడి పెరిగింది. ఇంతగానో గరం ఉంటుంది ఖత్తర్లో. బాబు రే బాబు, సుక్కలు ఉంటాయి. చెట్టు ఆకులు ఎండిపోతాయి. చూడు, ఈ దేశంలో ఎక్కువ కనబడే రణగాల చెట్టు. రణగాల చెట్టు తెలుసుగా. రణగాయ చెట్లు హాలీ చెట్టు అక్కడ చెట్టు దొరుకుడు కష్టం. ఆడు కూడా ఎట్లా ఎండిపోయిందో, చెట్టే ఎండిపోయింది. చెప్పాలి ఎట్లున్నారు అంత మంచిదేనా? ఏం చేస్తారు చూడు, అంత మంచిదేనా మరి? చెప్పాలి ఏం నడుస్తుంది, ఏం కథ, ఎట్లున్నారు? గొప్పగా బతకండి, గొప్పగా ఆలోచించండి. అర్థం 10 మంది గురించి ఆలోచించకనే మనది మనం ఆలోచించుకున్నాం. చూడు, తవ్వే దవ్వుతారు. ఇప్పుడు మన అన్ని దవ్వుతారు. कार्टून फेंकने वाला डब्बा है, इसमें कार्टून डाल सकता है. ఇలా కార్టూన్ లేయచ్చు. మనం పని చేసిన కార్టూన్ ఉంటాయి కాబట్టి వచ్చు. ఎట్లుంటుంది ఫ్రెండ్స్ జీవితం చెప్పాలి. ఎండ చంపుతుంది. పొద్దున్న లేతే చాలు పండుకున్నాక లేచిన ఇంకా తానం చేసి మళ్ళీ బుక్కడ పోయి మళ్ళీ పండుకున్నా ఉంటే మళ్ళీ లేవము అసలు బయట నుంచి. తెలుసా మీకు అందరికీ? ఎందుకంటే మొద్దు నిద్ర వస్తుంది. అంత మొద్దు నిద్ర వస్తా అంటే అరే బాబరా పని లేదు ఏది లేదు, సాపడేగా వండుకోరా, అంత మంచి నిద్ర వస్తుంది. చూడు ఎండ ఎట్లా కొడుతుంది చూడు, ఫస్ట్ చెమక్తాను అప్ప. ఎండ స్టార్ట్ అయింది. పల్లె మర్సడీస్ ఎన్బీకే E280 అట. మోర్సిడీస్ చెప్పాలి. మీరు అందరు చెప్పాలి. ఇది మన నీడ. ఇదే రోడ్ నుంచి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇది ఇట్నే నడుచుడు, ఇట్నే నడుచుడు. ఫ్రెండ్స్ గోల్డ్ చూడు ఫ్రెండ్స్, ఇది వచ్చేదేనా ఏ మేడ్ ఇన్ ఇండియా. తెలుసా మీ అందరికి? తెలియదు మీ అందరికి? మీరు అందరూ ఎందుకు తెలుసుకుంటున్నారు? మేడ్ ఇన్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలుస్తలేదు. పెట్టారు దీనికి ఉంటుంది చూడు, మేడ్ ఇన్ ఇండియా. యార్ కहाँ गए यार, ఎక్కడ పోయి వచ్చి బ్రో? నేను చూసిన ఫ్రెండ్స్, మేడ్ ఇన్ ఇండియా బయటికి రావాలంతే. ఎక్కడ పోయినా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ రావాలి. మేడ్ ఇన్ చైనా ఎట్లుందో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా కూడా రావాలంతే. బిజినెస్లు స్టార్ట్ చేయరు ఇప్పుడైనా కానీ. బిజినెసెస్ గురించి స్టార్ట్ చేయరు, లైఫ్ సెట్ అవుతుంది. ఎందుకు బిజినెస్ ఎవరు చేస్తారు? లాభం లాస్తం అని అనుకోగా వాళ్ళ లాభం వచ్చిందంటే ఏం చేస్తారు? ఇంకో 10 పని చేస్తారు. ఇదే అంటారు తలవారు గట్టి. అదే బ్యాంక్ స్టేట్. ఖత్తర్లో బ్యాంకులు అన్నీ ఇక్కడనే ఉంటాయి. పెద్ద బ్యాంక్ ఇది మెయిన్ ఖతార్ది. ఖతార్ మెయిన్ మతలబ్ మెయిన్ మన పైసలు ఇక్కడే పైసలు అన్నీ ఉంటాయి. ఖతార్ బ్యాంక్ స్ట్రీట్ బియాంక్ స్ట్రీట్
ఎక్కువ ఇబ్బంది నడుతాయి. నిషాన్ టొయోటో ల్యాండ్ క్రూజర్ బయటనా 2-3 महीने रखेगा. చెప్పు ఇంకా చెప్పాలన్నా ఏదన్నా ఒకటి సోది చెప్పరా కదా. నా ముఖం అంత వాల్యూ కాదు, నీ ముఖం అంత వాల్యూ. అక్కడ చూడు ఫ్రెండ్స్, అల్వాతన్ సెంటర్ ముంగట పువ్వులు వచ్చినాయి. హిట్ పువ్వులు అచ్చులు కూడా తక్కువనే, పువ్వులు రాలిపోవడం కూడా ఎక్కువ. చూడు ఎంత ఉందో చూసిరా, మంచిగా కనబడుతుందో. తీసుకొచ్చేంద్ర వీడియో చేస్తా కాదు కూడా, ఇట్లా కాదు కంటిన్యూ చేయొద్దు. ఏదైనా వీడియో అంటే కట్ చేసుకుంటూ చేయాలి. ఏ మ్యాటర్ ఎంత చూపెడుతున్నావు ఆ మ్యాటర్ మాత్రమే రావాలి. ఆ టైం మన దగ్గర ఉన్నది లేని మ్యాటర్ లేదురా అంటే ఇంకా మాట్లాడరా వెనక పోతే ఇంకా మ్యాటర్ కావాలడా. అయ్యో ఓకరను అంటే ఏం మాట్లాడతారు, ఏదో చింతకాయలు మాట్లాడు, చింతకాయలే మాట్లాడాలి. ఇక మనం ఇక మీనింగ్ ఉండాలి. మీనింగ్ కావనా ఒక ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఉండాలి ఉండాలి. చెప్పు ఒకటి వీడియో చేసిన ఇట్లా ఉంటుంది. చేస్తే అదే చేయాలంటారు, లేకపోతే చేయనే చేయద్దు అంటారు. మా అన్న ఐడియాలు తెప్పించుకో, ఐడియాలు ఏం కావాలి, ఏం ఆలోచించాలి చూడు. ఆలోచించు, ఏం చెప్తే ఏ మాట్లాడితే బాగుంటుంది, ఏం చెప్పాలి అసలు, మీకేం చెప్పాలి, ఎప్పుడు మీకు ఏ లోకానికి ఏం చెప్పాలి. మీ సౌ మీరు రావు, నా సౌ నేను చెప్తా అంతే. మనం బుద్ధి చెప్తే తినటోడు ఎవరు లేడు ప్రపంచాన్ని, ఎవరిని ఆడే ఆలోచిస్తూ ఉంటాడు. చూసిరా ఫ్రెండ్స్, మా అన్న పనికొచ్చే మాటలు చెప్తాడట, మీరు ఏంటి బాగుపడరు సరేనా. పనికొచ్చే మాటలు చెప్తేనే ఎవరికైనా సరే ఇడు కరెక్టే చెప్తున్నాను. ఫాల్తు ఫాల్తు తిన్నా గిన్నెలు కడిగినా అని చెప్తే ఠీకే ఫ్రెండ్స్. రేపటి నుంచి ఇగో మనం ఒక బిజినెస్ గురించి మాట్లాడదాం సరేనా. బిజినెస్ డెవలప్మెంట్, ఇన్స్టాల్మెంట్ ఇవన్నీ మనం బ్యాంక్ స్టేట్లకు పోయి అడుగుదాం. ముఖం చూపెట్టి మాట్లాడాలి. ఇప్పుడు మన ముఖానికి వాల్యూ లేనప్పుడు మనం ముఖం చూపించి వేస్ట్. చూపెడితేనే వాల్యూ అనేది వస్తుంది. మనకు లేదు, మన దగ్గర ఉన్నది లేదు, వాల్యూ లేదు. అయ్యో చెప్పదు ఫ్రెండ్స్, ఇట్లుంటుంది లైఫ్ అనేది. ఏంటంటే పలానోడు చింతకాయలు ఎరకచ్చుకుంటాడు. ఇప్పుడు మనకెందుకు పలానోడి గురించి ఉన్నాడు. ఇప్పుడు అద్దు గుర్తు పెట్టుకుని ఏం చేసేది చింతకాయలు. చూడు ఫ్రెండ్స్, లైఫ్ రెస్పెక్ట్ అంట. రెస్పెక్ట్ చేయడానికి మన దగ్గర డబ్బులు కోట్లు లేవు. రెస్పెక్ట్ కావాల్సి, రెస్పెక్ట్ అనేది కోట్ల నుంచి వస్తుంది. కోట్లు బిలియన్స్, అప్పుడే రెస్పెక్ట్ వస్తుంది. చింతకాయలు ఇంకా పేపర్ ఇటీ, పేపర్ 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 ఇటీ, పేపర్ ఇటీ, పేపర్ 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 ఇటీ, పేపర్ ఇటీ, పేపర్ ఇటీ, పేపర్ 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 ఇటీ, పేపర్ 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 ఇటీ, పేపర్ ఇటీ, పేపర్ ఇటీ, పేపర్ 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 ఇటీ. షోకామా ఇదే మన అటెండెన్స్. లైఫ్లో స్కూల్ ఎప్పుడు వేసారు ఇక్కడ అట్లా లోడింగ్ అన్న బండి అట్లా ప్యాకింగ్ లేదు. ప్యాకింగ్ చేయడానికి చెప్పు. ప్యాకింగ్ వేయలేదు ఇప్పటివరకు, లోడింగ్. మన ఫెరారీ ఆ బండిలో పోయింది ఫ్రెండ్స్, మన ఫెరారీ ఆ బండిలో పోయింది. ఇప్పుడు ఏం చేసేది, కత్తి నూరేది. ఫ్రెండ్స్ మేము కూడా ఇక్కడ గార్డెన్ పెంచుతున్నాం, మీరు పెంచి బాగుపడుర్రి సరేనా. ఇప్పుడు ఒకటి చెప్తే బాగుపడతారా అంటే రోజుకు 100 చెప్తాం. ఒకటి చెప్పినా బాగుపడాలంటే చెప్పి వేస్ట్ కదా. ఇప్పుడు పొద్దున్న లేచి పని కూర అంటే మీరు ఏమంటారు, వాడరా నువ్వు అంటారు, అంటారు. అదే పొద్దున్న లేచి బిజినెస్ చేయరు అంటే ఏం బిజినెస్ చేయాలా అంటారు మీరు, అంతేనా కదా. మీకు చెప్పేకన్నా మాది మీకు చెప్పించుకొని కొట్టుకునేది ఏమంటారు, అంతే కదా. అందుకని ఎవరికి బుద్ధి చెప్పద్దు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్దోళ్ళు అన్నారు, పెద్ద పెద్దోళ్ళు కవిత మన రచయితలు చెప్పారు, నీకు చేతనైంది నువ్వు వేసుకో, ఎదుటోనికి ఎప్పుడు చెప్పకండి. ఎదుటి వల్ల బాగుపడే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుని వాళ్ళు బాగుపడతారు.
దానికి మనం ఏమి ఇబ్బంది లేదు. అదే పొద్దున్న చదువుకోరా అంటే ఎవరికి నచ్చుతుంది చెప్పు. అదో ఏజ్కి వచ్చినాక అర్థమవుతుంది, అరే పొద్దున్నే చదువుమని చెప్పినప్పుడు మరి చదువుకోలేదు కానీ. ఇదే లైఫ్. ఇదంతా ఉత్త పుణ్యానికి జ్ఞానం పడితే ఎవరికి నచ్చదు. అదే పైసలు ఇచ్చిపోతే అబ్బా నేర్చుకుంటారు జల్ది. అందుకే అంటారు పైసలకు ఉన్నంత విలువ జ్ఞానానికి లేదా. నీళ్ళు చూడుతుంది వచ్చాడు వేడి ఉన్నాయి. ఇప్పుడు మన షర్టాకి నీళ్ళు పోతాం. ఇది మన గార్డెన్. చల్లగా ఉండడానికి దీని పేరు ఉంటుంది దగ్గత్తే ఈ ఆకు. అర్థమైందా? ఈ ఆకు యూజ్ చేయాలి. ఇప్పుడు నిమ్మకాయ చెట్టు ఉన్నది, ఇందులో ఒకటి తులసం ఆకు ఉన్నది, ఇంకోటి అలోవెరా ఉన్నది, గడ్డి కూడా ఉన్నది మీకు కావాల్సినట్టు దీనికి. ఇది వచ్చి మనది అది అది దాని పేరు తెలుసా మీకు? డ్రమ్ స్టిక్ అంటారు దాన్ని. మన ఇది ఏమంటారు అంటే ఇంటికాంచెలు వచ్చినాక జీవితం మర్చిపోయాం ఫ్రెండ్స్. ఎక్కువ అంటే ఇంటికాంచెలు వచ్చినాక మనం పరాయి వాళ్ళ అయిపోయాను జీవితానికి. డబ్బు అనేది ముఖ్యమైపోయింది ఇప్పుడు ఈ జీవితానికి. ఒక ఏజ్కి వచ్చినాక ఈ డబ్బే మనకు ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? నచ్చితే నేర్చుకోరు, పొద్దున్న లేచి పని చేయదు, చదువుకోరు, మీకు నచ్చినట్టు బతుకురు. నచ్చకపోతే ఇక ఇదే పొద్దున్న వాళ్ళు ఒకరి కింద పని చేయాలి, జీవితాన్ని ఇట్నే చూసుకుంటూ నడవాలి. ఉత్త పుణ్యానికి జ్ఞానం పడితే ఎవరికి నచ్చదు, ఎవరికి వాడు చేసుకోలేడు. మీకు పని చేయాలనుకుంటే ఇంకా మీ అయ్య వాళ్ళని చూసుకోరు. మీ అయ్య వాళ్ళు ఎట్లా బతుకుతుర్రు, మరి వాళ్ళని ఎట్లా బతికించాలి, వాళ్ళకి ఇక్కడ భూ ఎట్లా పెట్టగలగాలి అని ఆలోచించారు. అంతే ఆటోమేటిక్గా మీరు పొద్దున్న లేచి పనికి పోతారు. లేదా మా అయ్య వాళ్ళు ఏది పడితే అదే తింటారు, గాల గురించి నేను ఎందుకు ఆలోచించాలంటే మీరు పని చేసే అవసరం లేదు, చదువు కూడా అవసరం లేదు. పొద్దున్న లేరు కడుపుంది తిన్నారు పండుకోరు అంతే. అట్లాంటివి పైసలు పనికి వస్తాయి, పైసలు పనికి రావన్నారు. కదా పొద్దున్న లేచి పని చేయాల్సింది మన బతుకులు కాబట్టి మనం బతకాలి. ఓ బయలా పోయి సోదంతా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో పేరు ఉత్త పుణ్యానికి జ్ఞానం చెప్పదు. కంటెంట్ ఇదే.